భగవద్గీత అర్జున విషాదయోగం. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదైశ్చైవ సేనయోరుభయోరపి. రెండు సైన్యాలకు మధ్యన రథాన్ని నిలిపి పార్థ, ఇక్కడ యుద్ధరంగంలో నిలిచి ఉన్న కౌరవులను చూడు అన్నారు కదా శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత అర్జునుడు అక్కడ రెండు సేనల్లో నిలిచి ఉన్న పితృన్ అంటే తండ్రులను, భూరిశ్రవుడు మొదలైన వాళ్ళు, ఇతన్నే సౌమదత్తి అన్నాం కదా, పితామహాన్ తాతలు ముత్తాతలు మొదలైన వాళ్ళు, ఉదాహరణ భీష్ముడు, ఆచార్యాన్ గురువులను ద్రోణుడు కృపుడు, మాతులాన్ మేనమామలు శల్యుడు మొదలైన వాళ్ళని, భ్రాతృన్ అంటే అన్నదమ్ములను, తెలిసిందే కదా కౌరవులు పాండవులు ఎట్సెట్రా, పుత్రాన్ కొడుకులను అంటే అభిమన్యుడు లక్ష్మణుడు ఉప పాండవులు మొదలైన వాళ్ళని, పౌత్రాన్ మనుమలను లక్ష్మణ కుమారుడు కొడుకు ఇతరులను, సఖీన్ స్నేహితులను అంటే ఉదాహరణకి కృతవర్మ సాత్వికి ఇలాంటి వాళ్ళు, ఇంకా శ్వశురాన్ అంటే పిల్లనిచ్చిన మామగారు, ఉదాహరణకి సైభ్యుడు ద్రుపదుడు. సైభ్యుడు ధర్మరాజు గారి భార్యకి తండ్రి, ధర్మరాజు గారి భార్య దేవిక ఉన్నారు కదా ఆవిడ తండ్రి సైభ్యుడు. ఇంకా ద్రుపదుడు ద్రౌపది తండ్రి ద్రౌపదుడు. సహృద చ ఏవా, సహృదులను కూడా అంటే సహృదులు అంటే వెల్విషర్స్. ఇలా ఈ అందరినీ చూశాడు ఒకసారిగా అర్జునుడు. తాన్ సమీక్ష్యస కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్ ఇదం అబ్రవీత్. కుంతీపుత్రుడైన అర్జునుడు, కౌంతేయ అన్నారు కదా, కుంతీపుత్రుడైన అర్జునుడు యుద్ధ భూమిలో నిలబడి ఉన్న సర్వాన్ బంధువులందరినీ సమీక్ష అంటే బాగా చూసి అంటే అబ్జర్వ్ చేసి పరయ అంటే అధికమైన, కృపయ అంటే కనికరము, అంటే విపరీతమైన జాలి దయ కనికరంతో దయార్ద్ర హృదయుడై విషీదన్ ఇదం అబ్రవీత్ దుఃఖించుచు ఇలా పలికాడంట. అంటే ఒక్కసారి వీళ్ళందరినీ చూసిన అర్జునుడికి దుఃఖం వచ్చింది. ఇలా ఒకసారిగా వీళ్ళందరినీ చూసిన అర్జునుడికి విపరీతమైన కరుణ కలిగి దుఃఖంతో ఇలా చెప్తున్నాడు. ఆ బంధువులు స్నేహితులు హితైషులు అంటే వెల్విషర్స్ వీళ్ళందరినీ ఆ యుద్ధరంగంలో సమీక్ష అంటే పరికించి చూసి అర్జునుడు అడిగో, ముత్తాతగారు భీష్ముడు నన్ను ఎత్తుకుని నడించారు కదా, గురుదేవులు ద్రోణుడు ఆయన కొడుకు అశ్వత్థామ కంటే కూడా నా మీదని అమితమైన వాత్సల్యంతో నన్ను తిరుగులేని వీరునిగా తీర్చిదిద్దారు కదా, కృపాచార్యుడు ధనుర్వేదాన్ని తపస్సుతో సాధించి అనేక అస్త్ర విద్యలను మాకు అందించారు కదా, ఇంకా మా పెదనాన్న ధృతరాష్ట్రుని 100 మంది కొడుకులు ఇక్కడే ఉన్నారు, అందరూ చచ్చిపోయారు అనుకో ఆయన ఎంత బాధపడతాడు. ఇంకా మా కొడుకులు ప్రతివింధ్యుడు శృతసోముడు శృతకీర్తి శతానీకుడు శృతసేనుడు వీళ్ళంతా ఉప పాండవులు, అభిమన్యుడు లక్ష్మణ కుమారుడు దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడు వీళ్ళంతా కొడుకులు, ఇంకా నా స్నేహితుడు అశ్వత్థామడుగో. ఇలా ఒక్కొక్కరి గురించి వారి గొప్పతనం గురించి వారితో తనకున్న అనుబంధం గురించి ఒకసారిగా ఆలోచనలు వచ్చి, ఇంకా 18 అక్షౌహిణీల సైన్యం అందరూ పోతారు కదా, అనేక రాజులు చచ్చిపోతే రాజవంశాలు నశించిపోతాయి కదా, ఇలా అటువంటి ఆలోచనలన్నీ మనసులో మెదలుగా తీవ్రమైన జాలి దయా కరుణ అర్జునుడి హృదయంలో పొంగి పొరలాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, కృపయ పరయ అన్నారు అంటే అమితమైన కరుణ కలిగిందట అర్జునుడికి ఆ యుద్ధంలో ఉన్న వాళ్ళందరినీ చూసి, వాళ్ళందరి పట్ల. ఇక్కడ 2 పక్షాలు ఉన్నాయి, ఒకటి పాండవ పక్షం అర్జునుడి సైడు, 2 కౌరవ పక్షం దుర్యోధనుడి సైడు. తన సైడ్ నుంచి తనకు హెల్ప్గా యుద్ధానికి వచ్చిన వారి పట్ల అంత జాలి కరుణ ఉంటే ముందే వాళ్ళని రావద్దని చెప్పుకోవాలి. ఇంకా యుద్ధానికి వచ్చిన వీరుడు బ్రతకవచ్చు లేదా యుద్ధంలో మరణించవచ్చు, అది దృష్టిలో పెట్టుకోవాలి, అందుకు సంసిద్ధంగా ఉండాలి. అలా సిద్ధపడిన వారే యుద్ధానికి వస్తారు. కాబట్టి తన సైడ్ వారి పట్ల ఈ అమితమైన కరుణ అనేది అర్జునుడికి కలగకూడని భావోద్వేగం. ఇక రెండో పక్షం కౌరవ పక్షం దుర్యోధనుడి సైడ్ నుంచి అతనికి సహాయంగా యుద్ధానికి వచ్చిన వాళ్ళు అధర్మపరుడికి దుర్బుద్ధిపరుడికి దుర్మార్గుడికి సహాయంగా యుద్ధానికి వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద కూడా కనీసపు జాలి దయా కరుణ అనేవి అనవసరం. అలాంటి అమితమైన జాలి విపరీతమైన కరుణ అనేవి వాళ్ళ మీద కూడా కలగకూడని భావోద్వేగాలు. కరుణ రసం ఎక్కువైతే ఏమవుతుంది, ఏడిపే వస్తుంది. ఇప్పుడు సపోజ్ కబడ్డీ ఆడడానికి వెళ్ళి నేను కాలు పట్టుకుని లాగేస్తే ఆడి పడిపోతాడు కదా, ఆడి దెబ్బ తగులుద్దేమో అనే భావన ఉంటే అసలు ఆటకే వెళ్ళకూడదు. అలాగే యుద్ధరంగమును నేను బాణాలు వేస్తే వీళ్ళు చచ్చిపోతారేమో అనుకుంటే వాళ్ళే ఫస్ట్ బాణాలు వేసి మనల్ని చంపేస్తారు. సో ఇక్కడ జాలి దయ కరుణ అనేవి పనికిరావు. కానీ అర్జునుడికి కరుణ రసం ఎక్కువైపోయింది. ఇక్కడ తీవ్రమైన దుఃఖంతో కృష్ణ పరమాత్మతో అంటున్నాడు, ఏమంటే అర్జున వాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం
సేదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వ్యాపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే దృష్ట్వేమం స్వజనం కృష్ణ. ఓ కృష్ణ, యుయుత్సం సముపస్థితం. యుద్ధం చేయడానికై ఇక్కడ కూడిన స్వజనం అంటే నా ఈ బంధువులను చూసి, సీదంతి మమ గాత్రాన్ని, నా అవయవములు పట్టు తప్పిపోతున్నాయి. ముఖం చ పరిశుష్యతి, నోరు కూడా పరిశుష్యతి అంటే ఎండిపోతున్నది. శరీరే మే వ్యాపధుశ్చ రోమహర్షశ్చ జాయతే అంటే శరీరే మే అంటే శరీరమునందు, వ్యాపధుశ్చ వణుకు, రోమహర్షశ్చ గగురుపాటు, జాయతే అంటే కలుగుచున్నవి. అంటే ఇంక వణుకు వస్తుంది, గగురుపాటు కలుగుతుంది శరీరానికి. అంటే ఇక్కడ చూడండి, నోరు ఎండిపోయింది, డిహైడ్రేట్ అయిపోయాడు, శరీరంలో వణుకు గగ్గురుపాటు వచ్చినాయి, అవయవాలు పట్టు తప్పిపోయినాయి అంటే బీపీ డౌన్ అయిపోయింది, బాడీ డిహైడ్రేట్ అయిపోయింది. ఇంకేమైంది? గాంధీవం సంస్రతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. హస్తాత్ అంటే చేతి నుండి, గాంధీవం సంస్రతే జారిపోతున్నది. ఇంతకుముందు ఏమన్నాడు? గాంధీవాన్ని చేతబూని కృష్ణ పరమాత్మ బావా రథాన్ని 2 సేనలకి మధ్యన నిలుపు అన్నాడు. ఎవరెవరు యుద్ధానికి వచ్చారో చూస్తానన్నాడు ఉత్సాహంగా. ఇప్పుడు ఈ అవయవాలు పట్టు సడలిపోతున్నాయి, గాంధీవం చేతి నుండి జారిపోతున్నది అంటున్నాడు. ఇంకా చర్మం కూడా అంతా పరిదహ్యతే మండిపోతున్నది, అంటే జ్వరం కూడా వచ్చేసింది. ఇంకా ఏంటి? నా చ శక్నోమి అవస్థాతుం, రథం మీద నిలబడడానికి కూడా శక్తి లేనివానిగా ఉన్నాను అంటే వీక్నెస్ వచ్చేసింది. అంటే శరీరానికి దుర్బల లక్షణాలు, బీపీ డౌన్ అయిపోయింది, డిహైడ్రేట్ అయిపోయాడు, ఫీవర్ వచ్చింది, వీక్నెస్ వచ్చింది. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? దానికి కూడా అర్జునుడు చెప్తున్నాడు. భ్రమతీవచ మే మనః అంటే నా యొక్క మనస్సు భ్రమతీవచ భ్రమని పొందుచున్నట్లవుచున్నది. అది మనస్సు భ్రమని పొందడం వల్ల ఈ లక్షణాలన్నీ ఈ శరీరానికి ఈ దుర్బలత్వం వచ్చింది. అంటే అర్జునుడు మొదటి యుద్ధరంగంలోకి వచ్చినప్పుడు ఉత్సాహంగానే ఉన్నాడు. శత్రువుల గుండెను దద్దరిల్లేలా తన శంఖం దేవదత్తని గట్టిగా పూరించి ఐఎమ్ రెడీ అని చెప్పాడు. ఇంకా వీరోచితంగా తన గాంధీవాన్ని చేత్తో పట్టుకుని క్షత్రియ ధర్మంగా యుద్ధానికి రెడీ అయ్యాడు కూడా. అందరినీ చూసి, నా బంధువులు, స్నేహితులు కదా వీళ్ళంతా యుద్ధంలో చచ్చిపోతారు ఎప్పుడు అనే ఆలోచన వచ్చేసరికి అందరి మీద అపారమైన అతి కరుణ అర్జునుడి మనసులో కలిగింది. మనసులో కలిగిన ఈ భ్రాంతి, మోహం, అదే దుర్బలత్వం. దాని కారణంగా శరీరానికి కూడా దుర్బలత్వం వచ్చేసింది. ఈ మానసిక దుర్బలత్వం కారణంగా అర్జునుడు ఇంకా ఏమేమో మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మతో. ఆ వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరం కలిసి గీతాయజ్ఞం చేద్దాం.